ప్రజల నుంచి వచ్చే వినతులు సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ ఓవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఫోన్ ద్వారా 10 మంది మరో 40 మంది వినతుల ద్వారా సమస్యలను విన్నవించారంటూ కమిషనర్ తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఆకుతోట వీధిలో మురుగు కాలువలు శుభ్రం చేయాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, కోటగుమ్మల వీధిలో సెట్ బాక్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయ నగర్లో కుక్కల సమస్య పరిష్కరించాలని, భవానీ నగర్లో యూడీఎస్ సమస్య పరిష్కరించాలని, సాయి విష్ణు లేఅవుట్ నందు కాలువలు నిర్మించాలని, రవీంద్ర నగర్ నందు రోడ్లు, మురుగునీరు కాలువలు ఏర్పాట్లు చేయాలని, పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని ప్రజలు వినతులు సమర్పించారంటూ తెలిపారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలోని డిప్యూటీ కమిషనర్ ముద్రా నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డిఈలు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అంతే బాబు, ఇప్పుడు క్లారిటీగా చెప్పారు.